ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అసెంబ్లీకి పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 2118 మంది. వారిలో 1945 మంది పురుషులు, 172 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్. అలాగే లోక్సభ బరిలో మొత్తం 319 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా వారిలో 292 మంది పురుషులు, 27 మంది స్త్రీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45,920 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అసెంబ్లీ అభ్యర్థులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం గుంటూరు పశ్చిమం 34 మంది. అత్యల్పంగా అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం ఇచ్చాపురం, రాజా, ఆముదాల వలస, కురుపాం, బొబ్బిలిలో 6 మంది. అలాగే లోక్సభకు అత్యధికంగా 20 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం నంద్యాల కాగా అత్యల్పంగా 8 మంది అభ్యర్థులు రంగంలో నిలిచిన నియోజకవర్గం చిత్తూరు. ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అలాగే కురుపాం, పార్వతీపురం, సాలూరులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలతో పోలింగ్ ముగియనుంది. ఎన్నికల విధుల్లో దాదాపు 3 లక్షల మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఎన్నికల బందోబస్తుకు 1,20,000 మంది పోలీసు బలగాలు రంగంలోకి దూకాయి. ఎన్నికల విధుల కోసం 2 హెలికాప్టర్లను రంగంలోకి దింపారు ఉన్నతాధికారులు. నెట్ ఉండే అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయి. పోలీసులు తనిఖీల్లో 196.03 కోట్లు సీజ్ చేశారు. అలాగే భారీగా మద్యం సీజ్ చేశారు. నగదు, మద్యం స్వాధీనం చేసుకోవడంలో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని ఈసీ ప్రకటించింది. ఏపీలో 2019 జనవరి నాటికి మొత్తం జనాభా 5,01,971 మంది. ఏపీలో మొత్తం ఓటర్లు 3,93,45,717 మంది. వారిలో పురుషులు 1,94,62,339 మంది. స్త్రీలు 1,98,79,421 మంది. థర్డ్ జెండర్ 3,957 మంది. అత్యధిక ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్న నగరం కాకినాడ 142 మంది. ట్రాన్స్జెండర్ ఓటర్లు లేని నియోజకవర్గం అమలాపురం. అత్యధిక ఓటర్లు విశాఖ జిల్లా గాజువాకలో 3,09,326 ఉండగా అత్యల్ప ఓటర్లు కృష్ణా జిల్లాలోని పెడనలో 1,66,177 మంది ఉన్నారు. అలాగే అర్బన్ ప్రాంతంలో 7,973 పోలింగ్ స్టేషన్లు, రూరల్ ప్రాంతంలో 37,947 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా జనసేన 137 అసెంబ్లీ స్థానాలు, 16 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ 173 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 174 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. బీఎస్పీ 12 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక సిపిఎం 7 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. సిపిఐ పార్టీ 7 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈవీఎంల కోసం 600 మంది సాంకేతిక నిపుణులను ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.